నమస్తే. వెల్కమ్ టు సన్1 న్యూస్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో భూపాలపల్లి బంద్ కార్యక్రమంలో పలు కాలనీలో భారీ బైక్ ర్యాలీ మరియు జాతీయ రహదారి దిగ్బంధనం చేయడం జరిగింది. హైకోర్టులో నిన్న బీసీలకు 42% రిజర్వేషన్లు స్టే ఇచ్చినందున తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్ర బంద్లో భాగంగా ఈరోజు జిల్లాలో నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిన్నేదైతే మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ హైకోర్టు మనకు బీసీలకు రిజర్వేషన్ ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ పెట్టిందో జీవో నంబర్ M9ను నిన్న కొట్టివేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ పార్టీ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ 9ను ఏదైతే మనం పెట్టవలసిందో పెట్టకుండా, ఏదైతే తమిళనాడులో చేసినటువంటి కార్యక్రమం చేయకుండా ఒక అనుచితితోటి ఒక కోర్టులో పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు నిన్న కోర్టు తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే ఇది పారదర్శకంగా లేదు. బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు ఈ 42% ఇచ్చే పరిస్థితులు లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు కనుక బీసీలకు 42% ఇచ్చే పరిస్థితి లేదు. కావున ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమం కూడా అంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది చట్టబద్ధంగా చేయవలసినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు తూతు మంత్రంగా కోర్టులో వేసి మేము చేస్తున్నామని చెప్పుకోవడం తప్ప షెడ్యూల్ 9ను ఏదైతే ఆర్టికల్ ప్రకారం చేయకుండా వీళ్ళు వట్టిగానే కోర్టులో వేయడం జరిగింది. అది నిన్న కొట్టుకుపోవడం జరిగింది. ఎంతోమంది నిన్న పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేసి వాళ్ళు ఖర్చుల పాలైనారు.